కీలూరు గ్రామానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ మళ్ళీ చిన్న గుట్ట మీద ఉన్నటువంటి ఆ వీరాటేశ్వర దేవాలయంలోకి వెళ్ళారు. అర్చనంతా పూర్తి చేసేసిన తర్వాత అర్చకుడిని అడిగారు, కొంచెం ప్రసాదం పెడతారా మాకు అని అడిగారు. అడిగితే ప్రసాదమా ఇంకేమన్నా అని ఆ అర్చకుడు కూడా తోసేశాడు. తోసేస్తే వాద్యగాళ్ళు చూసి అన్నారు, ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళ అదృష్టం, పెడదామంటే మాత్రం అవకాశం ఉండద్దు, ఇక్కడ రాసి పెట్టి ఉండద్దు ఎవరికైనా పెట్టడానికి, అర్చకుడికి దక్కలేదా అదృష్టం. ఆ వాద్యగాళ్ళు అన్నారు, ఎందుకయ్యా పిల్లాన్ని అలా తోసేస్తావు, ఇంత ప్రసాదం అడిగితే ముఖం చూడవయ్యా మట్టి కొట్టుకుపోయి ఎలా ఉందో, ఎక్కడి నుంచి వస్తున్నాడు, అస్తమానం అలా జపం చేసుకుంటూ సాధనలో ఉన్నాడు, మా వంతు ప్రసాదం వస్తుందిగా మేము వాద్యం చేసినందుకు అది పెట్టు అన్నారు. ఆ వాద్యగాళ్ళకి ఇవ్వవలసిన ప్రసాదం కబళం తీసి పిల్లాడి చేతిలో పెట్టారు. అప్పటికి చాలాసేపు అయిపోయింది, మంచినీళ్ళు కూడా తాగి. ఇది నోట్లో పెట్టుకుని తింటే వెక్కిళ్ళు వస్తాయేమో, పొలమారుతుందేమో, ఊళ్ళోకి వెళ్ళు, ఇక్కడే బ్రాహ్మణ వీధి ఉంది, ఆ బ్రాహ్మణ వీధిలో మంచినీళ్ళు అడిగి ఈ ప్రసాదం తినవయా అన్నారు. మెల్లిగా ప్రసాదం ఆకు చేతిలో పట్టుకుని వెళ్ళారు బ్రాహ్మణ వీధి దగ్గరికి. వెళ్ళి ఒక ఇంటి ముందు నించుని, అమ్మా మంచినీళ్ళు ఇస్తారా అని అడిగారు. వాళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళు ఇలా ఇవ్వబోయారు. ఆ ఇసుక కుప్ప మీద పడుకుని రాత్రి చలిలో అలాగే నిద్రపోయారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకరాచార్యులు వారు. యోగమున్నా భోగమున్నా రోగమున్నా కష్టమున్నా సుఖమున్నా యోగి మనస్సు ఎప్పుడూ చిందులేస్తూనే ఉంటుంది. నిద్రపోయారు. మరునాటి ఉదయం ఆ బ్రాహ్మణ వీధి గుండా నడిచి వెడుతున్నారు. అక్కడ ముత్తుస్వామి భాగవతారు అని చెప్పి, భాగవతుడు అని చెప్పి ఒక ఆయన బ్రాహ్మణ కుటుంబం, ఆయన స్నానం చేస్తున్నాడు పెరట్లో, చూశారు. ఇక్కడి నుంచి మళ్ళీ చాలా దూరం నడవాలి, ఇంకా 10 మైళ్ళు ఉంది తిరువణ్ణామలై, అంత దూరం నడవద్దు, ఆ రోజున గోకులాష్టమి. అందుకని అయ్యా ఏదైనా కొంచెం పెడతారా, తిని వెళ్ళిపోతాను అని అడిగారు. ఆయన అన్నాడు, ఉండవయా పక్కనే నదీ స్నానానికి వెళ్ళింది మా చెల్లెలు వితంతు, ఆమె స్నానానికి వెళ్ళింది, వచ్చిన తర్వాత ఏమైనా పెడుతుందిలే ఉండన్నారు. ఆయన అలాగే ఎదురు చూశారు. ఆ వెళ్ళిన వితంతు తిరిగి వచ్చింది. ఆమెకి పిల్లవాడి వంక చూస్తే పిల్లవాడిలో బాలకృష్ణుడు కనపడ్డాడు. నా అదృష్టం బాలకృష్ణుడే వచ్చాడని ఆమె పంచభక్ష పరమాన్నాలతోటి భోజనం పెట్టి, రాత్రి గోకులాష్టమి సమయంలో నైవేద్యం పెట్టడానికి తయారు చేసినటువంటి పదార్థాలన్నిటిలోంచి ఇంకా నైవేద్యం పెట్టకపోయినా ఈ పిల్లవాడే కృష్ణుడు, ఈ పిల్లవాడు తింటే కృష్ణుడు తిన్నట్టే, ఇక నైవేద్యం ఏమిటి, అది ఆవిడ అదృష్టం. ఆమె ఒక బట్టలో కొన్ని పదార్థాలు మూట కట్టి ఈ పిల్లవాడి చేతికిచ్చి, నాయనా మార్గమధ్యంలో తింటూ వెళ్ళు అంది. 10 మైళ్ళు నడవాలి. 10 మైళ్ళు నడవాలని కాదు ఆయన బాధ, మా అప్ప దగ్గరికి ఎప్పుడు వెడతాను, మా తండ్రి దగ్గరికి, ఇంకా తిరువణ్ణామలై వెళ్ళడానికి అంతసేపా అని బాధ కలిగి ఆలోచించారు. చెవి కమ్మలు గుర్తొచ్చాయి. ఆయనకి బంగారు చెవి పోగులు ఉన్నాయి, సంప్రదాయాన్ని బట్టి ఉపనయనం చేసినప్పుడు చెవి పోగులు పెడతారు, వాటికి కెంపులు ఉన్నాయి. వెంటనే ఆ చెవి జోళ్ళు 2 తీసేశారు. తీసేసి ఆ భాగవతుడి దగ్గరికి వెళ్ళి వితంతు యొక్క అన్నగారి దగ్గరికి, అయ్యా నేను తిరువణ్ణామలై బయలుదేరాలి, కొంచెం ఇవి తాకట్టు పెట్టుకుని ఒక్క 4 రూపాయలు ఇస్తారా నాకు అని అడిగారు. ఆయన దాన్ని అటు తిప్పాడు ఇటు తిప్పాడు, చూసుకున్నాడు, లెక్క కట్టుకున్నాడు, విలువ కట్టుకున్నాడు. బంగారం కెంపులు మంచివి, ఎంత లేదన్నా 20 రూపాయలు చేస్తాయి ఆ రోజుల్లో. కాబట్టి 4 రూపాయలు ఇస్తే తాకట్టు వాకట్టు అయిపోయినా పర్వాలేదు, మనకి ఈ చెవిపోగులు వస్తాయనుకున్నాడు. అనుకుని తన విలాసం అంటే తన చిరునామా ఓ కాగితం మీద రాసిచ్చి, మళ్ళీ మర్చిపోతావేమో ఈ ఊరు అవిని, నువ్వు 4 రూపాయలు పంపించేసేయి, ఎవరితో అన్నా పంపిస్తే నేను ఈ నీ చెవిపోగులు ఇచ్చేస్తానని 4 రూపాయలు ఇచ్చాడు. అంతే చాలనుకున్నారు. ఈ పిండి వంటల మూట పట్టుకున్నారు. ఆ ఇచ్చినటువంటి విలాసం కాగితం చింపేశారు. నీకు 4 రూపాయల కోసం ఈ చెవిపోగులు ఎందుకు తాకట్టు పెట్టుతున్నావు అని అడిగాడు ఆయన. ఆయన అన్నారు, ఏం లేదు, ప్రయాణంలో నా పెట్టెపోయింది, అందుకని ఈ చెవిపోగులు తాకట్టు పెడుతున్నాను అన్నారు. ఆ 4 రూపాయలు పుచ్చుకున్నారు. ఆ కాగితం చింపి అవతల పారేశారు. రైల్వే స్టేషన్కి వెళ్ళారు, కూర్చున్నారు. తెల్లవారుజామున రైలు బండి వచ్చింది, అందులోకి ఎక్కి కూర్చున్నారు. 10 మైళ్ళే కదూ, వెళ్ళిపోయారు. తెల్లవారుతోంది, 6, 7 అవుతున్న సమయానికి తిరువణ్ణామలైలో దిగిపోయింది రైలు. రైలు దిగుతూనే పరుగు 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 పరుగున శిఖరాల వంక చూస్తూ ఆ అరుణాచలేశ్వర దేవాలయంలోకి వెళ్ళిపోయారు.
ఆ రోజుల్లో ఆలయానికి పునర్నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అందుకని 8 గంటలు అయితే తప్ప దేవాలయం తలుపులవి తెరవడం సాధ్యమయ్యేది కాదు. ఏమి ఆశ్చర్యమో తెలియదు, ఆ రోజున గుడి తలుపులు తెరిచేశారు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే అసలు అరుణాచలంలో అలా అర్చకుడు లేకుండా దేవాలయం తలుపులు బార్లా తెరిచి ఎప్పుడూ ఉండదు. అటువంటిది ఆ రోజున ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయి, ఎవ్వరూ లేరు. ఈ పిల్లవాడు పరుగు 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 పరుగున అంతరాలయం దగ్గరికి వెళ్ళిపోయాడు. కన్నుల నీరు కారిపోతూ ఆనందంతో ఒక్కటే మాట అన్నాడు, అప్పా మీరు పిలిచారు వచ్చేశాను అన్నాడంతే. అని వల 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 ఏడిచేశాడు, ఆనంద భాష్పాలు కారిపోయి. అక్కడి నుంచి బయలుదేరి గుడి బయటికి వస్తున్నారు. అకస్మాత్తుగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఆ దుమ్ము కొట్టుకుపోయి పెరిగిపోయి ఉంది జుట్టు, తలనీలాలు ఇచ్చేస్తారా అన్నారు. పరమేశ్వరుడే నిర్ణయం చేసేసాడన్నీ. ఆ తలనీలాలు తీయవలసినటువంటి క్షురకుడు ఆలయం పక్కన ఒక ఇంట్లో ఉండేవాడు. ఈయన్ని తీసుకెళ్ళాడు అక్కడికి. ఓ అన్నారు, తీసుకెళ్ళారు, అక్కడ కూర్చోబెట్టారు. ఆయన శుభ్రంగా శిరోముండనం చేసేసాడు. శిరోముండనం చేసేసిన తర్వాత స్నానం చేయాలి. గబగబా బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఎందుకు ఈ మిగిలిన డబ్బులు, ఆ డబ్బులు తీసి కోనేటిలోకి విసిరి పారేశారు. ఆ పిండి వంటల మూట చూశారు. ఈ కాష్టానికి పిండి వంటలా అని మళ్ళీ ఆ పిండి వంటల మూట తీసి ఒక్కసారి విసిరేశారు ఆ కొలనులోకి. విసిరేసి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ బలవంతంగా గుండీలు కూడా విప్పకుండా లాగేశారు. లాగి చింపేసి ఒక ముక్క తీసి కౌపీనం పెట్టుకున్నారు, గోచి పెట్టుకున్నారు. అచ్చు సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడో కౌపీనం పెట్టుకుని అలా అయిపోయారు. ఇన్ని అయ్యాయి. స్నానం ఏది? స్నానం చేయలేదు, ఆలయంలోకి వెళ్ళిపోతున్నారు. పరమేశ్వరుడు చూశాడు, ఈ బాలుడికి సామాన్యమైన జలములు కుదరవనుకున్నాడు. అకస్మాత్తుగా వర్షం పడింది. ఆ ఆకాశగంగలో తడిసి ముద్దయిపోయారు. ఆ చిన్న గోచి వెతుక్కున్నారు ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది అని. వేగాళ్ల మంటపం కనపడింది. ఆ 1000 కాళ్ల మంటపంలోకి వెళ్ళి బాగా చీకటిగా ఉండి ఎత్తుపల్లాలుగా ఉన్నాయి పలకలు. అక్కడికి వెళ్ళి పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. కూర్చునంతే సమాధిలోకి వెళ్ళిపోయారు. ఏం తిన్నారు, ఎప్పుడు తిన్నారు? ఎప్పుడో ఆ కీలూరులో ఆ ముద్దుకృష్ణ భాగవతారి యొక్క చెల్లెలు వితంతువు పెట్టినటువంటి అన్నం తప్ప ఆయన తిన్నది లేదు. పద్మాసనం వేసుకున్నారు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి లోపల ఆత్మగా నిలబడి ఆనందంతో అలా ఉండిపోయారు. చీకటి పడిపోయింది, తెల్లవారిపోయింది, పగలొచ్చేసింది, భక్తులు వస్తున్నారు వెడుతున్నారు. ఏమి మాట పలుకు ఏమీ లేవు. అంతకుముందు ఇలాంటి వ్యక్తే ఒక ఆయన తిరువణ్ణామలై వచ్చారు. నిన్ననే మీతో చెప్పారు, శేషాద్రి స్వామి. ఆయన లోకానికి అర్థం కాలేదు, పిచ్చివాడన్నారు. ఆయన కంచి నుంచి వచ్చి కూర్చుంటే ధ్యానానికి ఆ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ వెళ్ళి ఆయన్ని రాళ్లు వేసి కొడుతూ ఉండేవారు. ఒరే పెద్ద శేషాద్రి అయిపోయాడు, చిన్న శేషాద్రి వచ్చాడు రా కొత్తగా అని పిల్లలందరూ బయలుదేరి వచ్చి రాళ్లు పెట్టి కొట్టడం మొదలుపెట్టారు. అదృష్టం ఏంటంటే ఆ వేగాళ్ల మంటపం లోపలికి కూర్చున్నారు కాబట్టి ఆయనకి దెబ్బలు తగలలేదు. కానీ రాళ్ళు వచ్చి పడుతున్నటువంటి చప్పుళ్ళకి ఆయన బహిర్ముఖులయ్యారు. ఈ పిల్లలు వెంట తరుగుతున్నారు. ఈ పిల్లలు వెంట తరుగుతుంటే ఆయన అలా మారుతూ 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 చిట్ట చివరికి వాహన మంటపం ఉండేది. ఆ వాహన మంటపం దగ్గర కొన్నాళ్ళు, ఇప్ప చెట్టు కింద కొన్నాళ్ళు, ఇలా ఎవ్వరికీ కనపడకుండా ఉండడానికి చీకటిగా ఎవ్వరూ చూడని చోటు ఎక్కడుంటుందో అక్కడ కూర్చోవడం, సమాధిలోకి వెళ్ళిపోవడం. మరి అన్నం నీళ్లు ఆయన అడిగింది లేదు, ఒకరిచ్చింది లేదు. ఆఖరికి విచిత్రం ఏమిటంటే తిరువణ్ణామలైలో బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు కూడా పరమేశ్వరారాధన కోసం అక్కడే ఉండిపోతుంటారు. రామస్వామి అని ఒక వ్యక్తి, ఆయన బ్రాహ్మణేతరుడు. ఆయన చూసి ఏమిటి పిల్లాడిలాగా ఇలా కూర్చుని అలా సమాధిలో ఉంటాడు, అసలు కదలడని రోజు ఆయనే తెచ్చి కాస్త అన్నం పెడుతుండేవారు. అది ఏదో ఎంగిలి పడ్డాడన్నట్టుగా ఓ 2 కబళాలు తింటే తినేవారు, అంతే. మళ్ళీ సమాధిలోకి ప్రవేశించేసేవారు. ఈ పిల్లల యొక్క ఆగడం రోజు రోజుకి ఎక్కువైపోతోంది. ఇప్ప చెట్ల కింద కూర్చున్నా విడిచిపెట్టట్లేదు. అరుణాచల క్షేత్రానికి స్థల వృక్షం ఉంటుంది, పొగడ చెట్టు, ఇప్ప చెట్లు కూడా చాలా ఉంటాయి. ద్రవిడ దేశం వైపు మీరు వెడితే ప్రతి క్షేత్రానికి స్థల వృక్షం ఉంటుంది. నిజానికి మనకి ఉన్నాయి. ఆంధ్రదేశం వైపు కూడా
మల్లికార్జునుడు శ్రీశైలంలో మనకి అర్జున వృక్షం, శ్రీకాళహస్తిలో బహుబిల్వం, ఇలా స్థల వృక్షాలు ఉంటాయి. స్థల వృక్షం లోపల ఉన్న ఈశ్వరుడితో సమానం. కాబట్టి వెళ్ళి ఎక్కడ కూర్చోవాలని ఆలోచించారు. ఒక మంటపం కనపడింది. అసలు ఆ మంటపాన్ని తుడిచేవారు కూడా కాదు. అక్కడికి తీసుకెళ్ళి ఒక ఏనుగుని కట్టేవారు, దేవాలయం ఏనుగుని కట్టేవారు అక్కడంతే. ఏనుగున్న చోటికి ఇంకో పామో పురుగో వస్తే మాత్రం ఏం చేస్తుంది, అదే చంపేస్తుంది. లేదు అది తుడిచేవారు కూడా కాదు, దుమ్ము ధూళి పట్టుండేది. ఇంకా కొంచెం ఆ మంటపం లోపలికి వెడితే లోపలికి మెట్లు ఉండేవి. అక్కడ ఒక సిద్ధపురుషుడి యొక్క సమాధి ఉండేది, దాని మీద శివలింగం ఉండేది. ఇప్పుడు పాతాళలింగం అని మనం అందరం చక్క వరుస క్రమంలో కిందికి దర్శనం చేసుకుని పైకి ఎక్కుతుంటాం. ఆ పాతాళలింగం ఒకనాడు భగవాన్ రమణులు తపస్సు చేసినటువంటి పరమ పవిత్రమైన ప్రదేశము అన్న ఉద్దేశ్యంతో ఆయన శిష్యురాలు అనిపించుకున్నటువంటి శ్రీమతి తల్యార్ ఖాన్ పునర్నిర్మాణం చేశారు దాన్ని అంతటినీ. కాబట్టి అసలు అక్కడికి ఆ ఏనుగు వరకే ఎవరు వెళ్ళేవారు కాదు. ఇక ఏనుగు దాటి ఆ గుహలోకి, ఆ లోపలికి, ఆ పాతాళలింగం దగ్గరికి అసలు ఎవరు అడుగు కూడా పెట్టేవారు కాదు. అంత భయం. ఎందుకనంటే పూర్తిగా ముళ్ళ పొదలతోటి భయంకరమైనటువంటి క్రిమికీటకాదులతోటి ఉండేది. అటువంటి చోటికి పిల్లవాడు నన్ను ఎవరు గుర్తుపట్టరు, ఎవరు రారని అందరి పిల్లలతో ఆడుకున్న పిల్లవాడు అమ్మ పెట్టిన చద్దన్నం కడుపు నిండా తిని ఇంకా ఎక్కడైనా చిరుతిళ్ళు దొరుకుతాయా అని వెతుక్కుని నోట్లో పడేసుకునే పిల్లవాడు, ఆటలు తప్ప పుస్తకాలు పట్టుకోని పిల్లవాడు, ఎప్పుడు అటూ ఇటూ తిరగడం అలవాటైన పిల్లవాడు, మనుష్యులతో సంబంధం లేకుండా మనుష్యులు నా దగ్గరికి రాకుండా ఎక్కడ చోటు దొరుకుతుంది, అది అరుణాచలేశ్వర దేవాలయంలోనే నా తండ్రి సన్నిధానంలోనే ఉండాలనుకున్నారు. పాతాళలింగం పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళి చూస్తే కటిక చీకటి, లోపల ఏముందో ఎవరికి తెలిసేది కాదు. అడుగు కూడా పెట్టేవారు కాదు ఎవరు, ఎందుకంటే లోపలంతా డొంకలు. ఆ డొంకల్లోకి వెళ్ళి ఆ పాతాళలింగం ఉన్న చోట వెనకాతలకి కూర్చున్నారు. కూర్చుని పద్మాసనం వేసుకుని మళ్ళీ సమాధిలోకి జారిపోయారు. చూసే ఈ క్రిమిలు కీటకాలు బయట పిల్లల వంతు అయిపోయింది, ఇంకా మా వంతు అనుకున్నాయి. జర్రులు, పెద్ద పెద్ద జర్రులు, పేరంటాల్ జర్రులని ఇంతంత జర్రులు, ఆ జర్రులు, విషక్రిములు, తేళ్లు ఆయన తొడల కింద చేరిపోయి ఆయన తొడలు కొరికేస్తే ముక్కలు ఊడి కింద పడిపోతే అందులోంచి నెత్తురు ధార కింద పడిపోయి నెత్తురంతా అట్టలు కట్టేసింది. ఈ పురుగులు ఆయన తొడల్లోకి చేరిపోయి కొరికేసి ఎముకల దాకా వెళ్ళిపోయి తినేస్తుండేవి. ఈ తొడల కింద అట్టల కింద ఊడిపోయింది. 2 సంవత్సరాల పైచిలుకు ఆయన ఎవ్వరితో మాట్లాడలా, నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. ఆ తర్వాత ఆయన ఒకసారి మాట్లాడదామని ప్రయత్నం చేశారు, నోరు రాలేదు. ఎందుకనంటే మాట్లాడదామని ప్రయత్నం చేసినా అప్పటికి మాట్లాడడం అలవాటు పోయింది కనుక ఇక ఆయన యొక్క స్వరపేటిక శబ్దోత్పత్తి ఎందు విఫలమైంది. ఆ ఆ అని తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన కాగితం మీదే వ్రాశారు చాలా కాలం. అటువంటి స్థితిలో పిల్లవాడు, చాలా చిన్నవాడు. మీరు అరుణాచల క్షేత్రానికి వెడితే, పాతాళలింగ దర్శనానికి వెడితే, పాతాళలింగం దగ్గర ఒకప్పుడు కూర్చుని తపస్సు చేసినటువంటి రమణుల యొక్క ఫోటో ఉంటుంది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అది కారణజన్ముడంటే. ఏం చెప్పను, రమణతత్వం చెప్పమంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సాధన వల్ల వచ్చింది, ఎలా వచ్చింది అంటే నేనేం చెప్పను. ఏ గురువు గారు ఉపదేశం చేశారు? ఏ గురువు అయినా మంత్రోపదేశం చేశాడా? ఏ గురువు అయినా ఆయనకి ఇలా సాధన చెయ్యని చెప్పాడా? ఏ గురువు అయినా హఠయోగం నేర్పాడా? మరి ఎలా వచ్చింది? లోకంలో సాధారణంగా పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గాలు అవే. ఒక మంత్రాన్ని ఉపాసన చేయడం, ఒక యోగాన్ని నేర్చుకోవడం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఇటువంటి వాటిలో ప్రయాణం చేయడం, ఇవి సామాన్యమైనటువంటి మార్గాలు. మరి ఆ పిల్లవాడికి ఎలా వచ్చాయి అంటే, ఆ పిల్లవాడికి ఎవరు చెప్పకపోయినా వచ్చాయి కాబట్టి లోకంలో ఎవరికీ మంత్రాలు అక్కర్లేదు, లోకంలో ఎవరికీ గురువు అక్కర్లేదని తీర్మానం చేస్తే అంతకన్నా దౌర్భాగ్యమైన విషయం ఇంకోటి లేదు. ఆయనకు అలా చెల్లింది. ఆయనకీ గురువు ఉన్నాడు. ఎవరో తెలుసా? పరమేశ్వరుడే. ఏనాడు అరుణాచలం అన్నప్పుడు ఆయన మనసులో పొంగొచ్చిందో ఆనాడు పరమేశ్వరుడు గురువుగా నిలబడ్డాడని గుర్తు. తప్ప
ఆయనకి గురువు లేడు, మాకు గురువు అక్కర్లేదు, ఆయనకి మంత్రం లేదు, మాకు మంత్రం అక్కర్లేదు అని అనకూడదు. రమణులే చెప్పారు ఒకప్పుడు తన మేనల్లుడి సంధ్యావందనం మానేస్తే. అందుకే లోకంలో అన్నిటికన్నా పెద్ద హెచ్చరిక ఏమిటో తెలుసా? జ్ఞానిని అనుకరించవద్దు. జ్ఞానిని అనుకరించలేవు, అజ్ఞానిని అనుకరించవద్దు. ఈ రెండు హెచ్చరికలు వేదాంతంలో బాగా జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవలసినవి ఇవే. రమణ మహర్షి యొక్క జీవితాన్ని నువ్వు తెలుసుకో, తప్పులేదు. రమణులు అంత గొప్పవారయ్యారంటే ఆయన గత జన్మలలో చేసిన సాధనా బలం ఒక జన్మలో ఆయన ఆ స్థాయికి తీసుకెళ్ళింది తప్ప, రమణ మహర్షి అలా చేశారు కాబట్టి నేను కూడా అలా చేయగలనని అనుకున్నావో ఒక గంట నిలబడలేవు ఆయనలా. ఒక జ్ఞానిని నువ్వు అనుకరించలేవు, నీకు సాధ్యం కాదు. పాతాళలింగం దగ్గర ఆయన కూర్చున్నట్టు నువ్వు వెళ్ళి కూర్చుంటావు ఆయన డొంకలో. తేళ్లు జర్రిలు కొరుకుతుంటే కూర్చోవడం నీకు సాధ్యమా? జ్ఞానిని అనుకరించరాదు. నువ్వు జ్ఞానివైతే నువ్వు అలా నిలబడగలవు. అజ్ఞానిని అనుకరించవద్దు. అజ్ఞాని ఒక ఎక్స్ట్రీమ్, వాడు తద్దనం అక్కర్లేదంటాడు, సంధ్యావందనం అక్కర్లేదు అంటాడు, భగవంతుడు ఏమిటంటాడు, దేవుడు ఏమిటంటాడు. వాడిని అనుకరించవద్దు, జ్ఞానిని అనుకరించలేవు. ఈ మధ్యలో నీ సాధన ఉంటుంది. ఈ సాధన చేత నువ్వు జ్ఞానివి కావాలి. భక్తితో కూడిన కర్మాచరణము వలన ఈశ్వరానుగ్రహంతో ఎప్పుడో జ్ఞానం ఏర్పడుతుంది. ఆ జ్ఞానం ఏర్పడడం అన్నది ఎలా ఉంటుందో తెలుసా? ఇక మరుపునకు రాదు. ఇక తెలిసిపోతుంది నేను ఆత్మ, నేను శరీరం కాదని. మీకు తేలిక ఉదాహరణ ఒకటి చెప్పాలనుకోండి. నాకు 25 ఏళ్ళు వచ్చే వరకు నేను పెళ్లి చేసుకోలేదు. 25 ఏళ్ల వరకు. అదే పెద్ద గొప్ప విషయం కాదు. 25 ఏళ్ళు వచ్చేవారు ఎవరు చేసుకోరు. నేనే గొప్ప అనుకుంటున్నానని మీరేమనుకుంటున్నారేమో. 25 ఏళ్ల తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు 25 ఏళ్ల వరకు నాకు గుర్తుండేది నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నా పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఒకానొక సందర్భంలో తెలియక ఒకళ్ళు మా ఆఫీస్కి వచ్చి ఏమండి మీకు పిల్లనిద్దామని వచ్చామండి అని చెప్పి ఫోటో అవి పట్టుకొచ్చారు. నేను అప్పుడు వాళ్ళ దగ్గర ఫోటో జాతకం తీసేసుకుని రండి తప్పకుండా మాట్లాడదామని చెప్పి వాళ్ళని పిలిచాను అనుకోండి. వాళ్ళు ఈవిడెవరు అంటే అయ్యో మర్చిపోయాను సుమండి నాకు పెళ్ళయింది అంటానా? ఒకసారి పెళ్ళైతే ఇక జీవితాంతం గుర్తుంటుంది నాకు పెళ్ళి అయిపోయిందని. నేను తండ్రిని అయితే నాకు జీవితాంతం గుర్తుంటుంది నేను తండ్రిని అయిపోయాను అని. నేను తాతనైపోతే నాకు జీవితాంతం గుర్తుంటుంది నేను తాతనైపోయాను అని. ఏమంటే మీరు తాత అయ్యారా కోటేశ్వరారు అని అడిగారు అనుకోండి. నేను తాతనయ్యానా అంటారా అని గంటసేపు ఆలోచిస్తారేంటి? అయ్యానండి అని వెంటనే చెప్తారా చెప్పరా? అలాగే భగవత్ సంబంధమైన జ్ఞానము కలిగి ఆత్మయే నువ్వు, శరీరము కాదు అని ఎరుకలోకి వస్తే ఇక శరీరము నేననడం ఆత్మ నేను అనుభవంలో ఉండిపోతాడు. అది కృతకంగా అంటించుకుంటే రాదు, అది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత వస్తుంది. ఆ ఈశ్వరానుగ్రహం దేని వల్ల వస్తుంది? భక్తితో కూడిన కర్మాచరణం వలన వస్తుంది. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి? వేదం ఎలా చెప్పిందో అలా బతకడం. మా నాన్నగారు చదువుకోరా అన్న మాటలో కొన్ని అంతర్లీనమైన విషయాలు ఉన్నాయి. నా జేబులో 10 రూపాయలు పెట్టి మా నాన్నగారు నాన్న బాగా చదువుకో అని చెప్పారు. బాగా చదువుకో అంటే ఏంటి దాని అర్థం? నువ్వు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నీకు విపరీతమైన దాహం వేసి నీళ్లు దొరకకపోతే ఈ 10 రూపాయల్లో నువ్వు సోడా కొనుక్కుని తాగు. ఎప్పుడైనా నేను నిన్ను స్కూల్కి పంపించడానికి పంపుతున్నటువంటి రిక్షా రాకపోతే నువ్వు ఓ 2 రూపాయలు పెట్టి రిక్షా ఎక్కి ఇంటికి వచ్చేయి. అంతేకాని మా నాన్నగారు జేబులో పెట్టి చదువుకో అన్న మాటకు అర్థం 10 రూపాయలు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుని వడ్డీ డబ్బు కోసం వచ్చేయి అని కాదు. అలాగే భక్తితో ఉండు అన్న మాటకు అర్థం ఏంటంటే మీ చిత్తం వచ్చినట్టు ఉండమని కాదు, వేదం ఎలా చెప్పిందో అలా బతకమని. వేదం ఎలా చెప్పిందో అలా బ్రతికితేనే పండుతుంది, వండగలరు. అలా లేనివాడు పండలేడు, అది కుదరదు. దేనికైనా మార్గం ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోండి. మార్గము తప్పిన వాడు లక్ష్యమును చేరలేడు. కేవలం నడిస్తే అన్నవరం వెళ్ళరు, అన్నవరం వైపుకి నడిస్తే అన్నవరం పెడతారు. అన్నవరం వైపుకి నడవడం మానేసి నేను నడుస్తున్నాను కదండి అని ఇంకో దిక్కుకు నడిస్తే మీరు బెంగళూరు ఎడతారు, లేకపోతే చెన్నై ఎడతారు. అన్నవరం మాత్రం మీకు రాదు. బతికున్నన్నాళ్ళు నడిచిన అన్నవరం రాదు. కన్యాకుమారి కూడా వచ్చేస్తుంది, ఇంకా సముద్రాన్ని కూడా దాటి వెళ్ళిపోతే శ్రీలంక కూడా వచ్చేస్తుంది తప్ప అన్నవరం మాత్రం ఇక రాదు. ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలో వెళ్ళిన వాడికే ఆ లక్ష్యాన్ని చేరడం సాధ్యమవుతుంది. అంతేకాని నా ఇష్టం వచ్చిన మార్గంలో నేను వెడతాను పరమేశ్వరుణ్ణి చేరుకుంటాననుకుంటే అది దారి తప్పడమే, అలా కుదరదు. రమణతత్వం అంటే అంతే.
ఆయనకి యథార్థ జ్ఞానము ప్రకాశించింది. దేని వలన? ఇక నువ్వు సాధన చేయవలసిన అవసరం లేదు, ఇక నువ్వు మంత్రోపదేశం చేసుకోక్కర్లేదు, ఇక నువ్వు మంత్రజపం చెయ్యక్కర్లేదు, నీకు అవసరం లేదు, అదంతా అయిపోయింది. మరి ముందు కొంతకాలం ఎందుకు అలా ఆడుకుంటూ ఉండిపోయారు? ప్రారబ్ధం మిగిలిపోయింది. ఆ ప్రారబ్ధం కూడా పూర్తయిపోవాలి. అది కూడా పూర్తయిపోతే తప్ప ఆ జ్ఞానం కలగదు, ఆ పంట పండదు. అదొకసారి పండింది అంటే ఆయనకి తెలిసిపోయింది. ఇక ఆయన ఎప్పుడూ కూర్చున్నారు. ఆయన ఇంక ఏదో తపస్సు చేశారు అన్న మాట ఏమనాలో అర్థం కాక అండం అంతే. ఏం చేశారండి రమణ మహర్షి? ఇక నేను బ్రహ్మమన్న మాట ఎరుకలోనికి వచ్చేస్తే ఇక బ్రహ్మముగా నిలబడిపోయిన వాడికి రెండవ వస్తువు లేదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. దీన్ని అద్వైతానుభూతి అని పిలుస్తారు. అద్వైతానుభూతి అన్న మాట శంకర భగవత్పాదుల ప్రయోగం, వేదాంతర్గతం. అద్వైతానుభూతి అన్న మాటకు అర్థం ఏమిటంటే రెండవది లేని స్థితి. బాగా గుర్తుపెట్టుకోండి. రమణులు అనుభవించిన స్థితి, రమణ తత్వము కొత్తది కాదు, రమణ తత్వము వేదాంతర్గతము. వేదము చెప్పిన సత్యం రమణులు అనుభవించారు. ఏ మహాపురుషుడైనా అదే అనుభవిస్తాడు. అది కాక అనుభవించడానికి ఇంకొకటి లేదు, అదే అనుభవించాలి చరమస్థాయిలో. కాబట్టి ఆయన ఆ పరబ్రహ్మముగా సమాధి యందు ఉండిపోయారు. ఉండిపోవడంలో ఇక శరీర స్పృహ లేదు, అప్పుడు ఉన్నదొక్కటే. అందుకే ఆయన తరచుగా ఒక మాట అంటుండేవారు. ఆయన శరీరము వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత సర్కోమా వ్యాధి వచ్చింది. ఇక విపరీతమైన జ్వరం వచ్చి ఆయన వణికిపోతుంటే ఆయన శరీరం పతనం అయిపోతుంది, పడిపోతుంది. అటువంటి సమయంలో చుట్టూ ఉన్నవాళ్ళు చేరి ఏడిచారు. భగవన్ మీరు చచ్చిపోతారేమో అని మాకు భయంగా ఉంది అన్నారు. ఆయన అన్నారు, నేను చచ్చిపోతానా? నాకు చావు లేదుగా, ఇది చచ్చిపోతుంది. ఇది అద్దె కొంప, అద్దె కొంపలో ఉన్నవాడు ఖాళీ చెయ్యాలిగా, దీన్ని నేను వదలాలిగా. అంటే భగవన్ మీరు మాకు దక్కరగా, అంటే దక్కకపోవడానికి నేను వెళ్ళిపోవడానికి చోటెక్కడుంది? నేను అంతా నిండిపోయానుగా, నేనెక్కడికెడతాను? అంతటా నిండి ఉన్నానన్నారు. మీరు నమ్మగలిగితే ఇప్పుడు నేను చెప్తున్న మాటలు, మీరు వింటున్న మాటలు, మన మధ్యలో ఆయన ఉన్నారు, ఉండి ఆయన వింటున్నారు. అది అచలం, ధ్రువం, అది కదలడానికి చోటు లేదు. ఆత్మ సర్వత్ర పరివ్యాప్తమైపోయి ఉంటుంది. అది శరీరంలో ఉంటే రమణ అని మనం పిలిచాం, ఆయన మాత్రం అలా పలకలేదు. ఆయన ఎప్పుడు దీన్ని సాక్షిగా చూస్తూ ఉండేవారు. ఇది 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 అనేవారు తప్ప నేను అనేవారు కాదు. ఎవరైనా ఇంకొక ప్రాణి కనపడింది అనుకోండి, ఆయన శరీర భావనతో చూసేవారు కాదు. దానిలోని ఆత్మ, తనలోని ఆత్మ అభిన్నం. అది ఆ శరీరాన్ని తొడుక్కుంది, అదొక శరీరాన్ని తొడుక్కుంది, ఇది దీన్ని తొడుక్కుంది. లోపల ఉన్నది ఒకటేగా, అయినప్పుడు అది దీన్ని ఎందుకు చెనకుతుంది అన్న భావనతో ఉండేవారు. అందుకే ఒక పాము అలా వెళ్ళిపోతుంటే వారు నిన్నను కూడా వచ్చారు, వారు ఇవాళ వచ్చారనేవారు తప్ప పాము వచ్చింది అనేవారు కాదు. ఆయన దృష్టిలో అంతటా ఆత్మయే, ఆత్మ కానిది లేదు. ఆ స్థాయిలో వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఒకప్పుడు ఆయన అడిగారు, మీరు రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఇది బాగా నిద్రపోయింది అన్నారు. ఇది బాగా నిద్రపోతే మీరు, నాకు నిద్ర ఎక్కడుంది? ఆత్మ ఎప్పుడూ తెలివిగానే ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.